జ్యోతి మనం ఇప్పుడు మంచిగా శనగపప్పు గారెలు చేసుకుందామమ్మా. మస్తుంటాయి, ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. శనగపప్పుతో గారెలు బాగుంటాయి అత్త, చాలా బాగుంటాయి. శనగపప్పు పొద్దున్నే నానబెట్టిన, నీకు చేసి చూపిద్దామని పొద్దున్నే నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డలు, జీలకర్ర ఇవి గ్రైండ్ చేసుకోవాలి. మనము రోట్లో వేసుకొని దంచుకుంటున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటున్నాయి కదా. అవును, ఇవో వీటిని దంచుకోవాలి. కొంచెం జీలకర్ర, ఎంత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. జ్యోతి ఇవో ఈ శనగపప్పు గారెలకి దంచుకున్నాం కదా, మెత్తగా నలిగింది. ఇంకో దీన్ని ప్లేట్లకు తీసుకున్నాం. బాగా మెత్తగా అయింది కదా అత్తమ్మ. మెత్తగా కొంచెం అక్కడక్కడ పప్పు ఉన్నది. జీలకర్ర అన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు జీలకర్ర వేసే పని లేదు. కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం. మసాలా గారెలు ఇవి. ఇగో కారం, గరం మసాలా, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఇంకా బాగుంటాయి తెలుసా గారెలు అయితే, హైలైట్ ఉంటాయి. శనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కారం అవన్నీ వేసి దంచుకున్న తర్వాత కారం, కొత్తిమీర, పుదీనా, లాస్ట్ గా చామాకు కట్ చేసుకొని చామాకు కలిపేసుకోవాలి. చామాకు వేసుకొని కలుపుకోవాలి. చామాకు శనగపప్పుతో గారెలు ఉట్టిగా కూడా చేసుకోవచ్చు, కానీ చామాకు వేస్తే టేస్ట్ బాగుంటాయి. జ్యోతి చామాకు గారెలు అయినాయి. టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. టేస్ట్ ఎట్లున్నాయి? సూపర్ అత్తమ్మ, అసలు వేడిగా మసాలా గారెలు.